నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయాధికారి కేసీహెచ్ అప్పారావుతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అత్యంత జాగ్రత్తగా పరిష్కరించాలని అన్నారు. ఫిర్యాదును ముందుగా క్షుణ్ణంగా చదివి ఖచ్చితమైన పరిష్కారాన్ని వేగవంతంగా చూపాలని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, సొంత సమస్యలా భావించినప్పుడు అది సాధ్యమని తెలిపారు. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా సమస్యను పరిష్కరించడంతో పాటు అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు తెలిపారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు చేతుల మీదుగా అతిసార వ్యాధి నిర్మూలన అవగాహన గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అతిసార వ్యాధి, డెంగ్యూ తదితర అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది విస్తృతంగా గ్రామాల్లో, వార్డుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వామ్యం తీసుకుని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించవలసిన బాధ్యత మనపై ఉందని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి మహేశ్వరరావు, డిసిహెచ్ఎంసి డాక్టర్ పి సునారాయణ, జిల్లా అభివృద్ధి అధికారి కేసీహెచ్ అప్పారావు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఆర్ విక్టర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ డి దేవ సుధాలక్ష్మి, జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఏదో కారణంగా ఏ రైళ్లు ఎన్ని రోజులు రద్దవుతాయో తెలియక పశ్చిమ గోదావరి జిల్లా ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు సోమవారం నుండి 45 రోజుల పాటు 26 రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్ప్రెస్ తో సహా డిమాండ్ ఉన్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. ఆకస్మికంగా రైళ్లు రద్దు చేయడంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు సందిగ్ధంలో ఉన్నారు. కాగా కడియం, నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ ఆధునీకరణ కోసం ఆగస్టు 10వ తేదీ వరకు నెలన్నర పాటు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనితో గోదావరి జిల్లా నుండి ప్రతిరోజు రైలు ప్రయాణం చేసే వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణం ఖర్చుతో పాటు బస్సుల రద్దీ పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా రాజమండ్రి వైపు నుండి ఇంటర్సిటీ రైలు నడపాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అటు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కూడా రైల్వే అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు కొంతైనా ప్రయాణ ఇబ్బందులు తగ్గించవచ్చు. భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారిని సోమవారం ఉదయం దర్శించుకున్న నెల్లూరుకు చెందిన పి వంశీకృష్ణ రామ దంపతులు శ్రీ అమ్మవారికి కానుకగా 6 గ్రాముల బంగారం అందజేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు వీరికి పూజలు నిర్వహించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. ఇటీవల కాలంలో శ్రీ అమ్మవారికి స్థానికులతో పాటు దూర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా విశేషంగా కానుకలు సమర్పించడం గమనార్హం. భీమవరం శివారులోని రాయలం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఉదయం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సుమారు 100 మంది పిల్లలకు పుస్తకాలు, స్కూల్ యూనిఫాము, బ్యాగులతో కూడిన స్టూడెంట్స్ ప్రభుత్వ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ సహకారం ఉంటుందని, ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు. రాయల గ్రామానికి ఇచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ టీడీపీ నాయకులు, మహిళలు ఘన స్వాగతం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఇప్పటికే ఒక వందే మాతరం ఎక్స్ప్రెస్ రైలు ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా ప్రయాణిస్తున్నప్పటికీ అక్కడ హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ చెందుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం భీమవరం తీసుకురావాలని రైల్వే శాఖ గత 3 నెలలుగా ప్రయత్నిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రతిపాదనలు చెన్నై సెంట్రల్ రైల్వే పచ్చజెండా ఊపింది. దీంతో వచ్చే జూలై నెలలో భీమవరం వరకు రైలు రానుంది. అత్యంత వేగంగా ప్రయాణించే వందే మాతరం రైలు ప్రయాణం వివరాలు పరిశీలిస్తే చెన్నైలో ఉదయం 20677 నెంబర్తో 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. విజయవాడకు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు చేరుకుంటుంది. తిరిగి 3 గంటల 20 నిమిషాలకు 20678 నెంబర్తో చెన్నై వెళ్తుంది. ప్రస్తుతం ఈ రైలు విజయవాడ స్టేషన్ లో దాదాపు 3 గంటలు నిలిచిపోతోంది.
దీంతో దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ రైలును భీమవరం వరకు పొడిగించాలని ప్రతిపాదించింది. దానికి చెన్నై రైల్వే కూడా అనుమతినిచ్చింది. రైతుల ధాన్యం సొమ్ము బకాయిలు ప్రభుత్వం వెంటనే వడ్డీతో సహా చెల్లించాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర భీమవరం పట్టణ శివారు విశాఖోడేరులో జరిగిన ధర్నాలో బలరాం రైతులకు మద్దతు సంఘీభావం తెలిపి మాట్లాడారు. నెలల తరబడి రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సార్వా పంటకు పెట్టుబడుల కోసం రైతులు ఆందోళనలతో ఎదురు చూస్తున్నారని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, కరెంటు ఛార్జీలు ఆలస్యమైతే వడ్డీతో సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం అతిగతి లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అత్తి సత్యనారాయణ కోరారు. అత్తిలి రామన్నపేటలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లను అందజేశారు. మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. కార్యక్రమంలో దాసరి నాగరాజు, వెంకటేశ్వరరావు, రాంపండు, సురేష్, ప్రధానోపాధ్యాయుని కేఈ అన్నపూర్ణ, ఆకుల భాస్కరరావు, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అది మా నాయకుడు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాను. రాధాకృష్ణ గారికి పైకి పాస్ అయ్యేలా ఖచ్చితంగా మీకు చేస్తాం. ఈలోపు మీకు ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మెయింటెనెన్స్కి ఏదన్నా చిన్న చిన్న అవసరాలు అయితే మీరు స్వయంగా మీరు వెళ్ళి ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏం కావాలి, వాళ్ళకి మెడిసిన్, అలాగే టాయిలెట్స్కి ఏం కావాలో మీరు ఖరీచేసి నాకు బిల్లు పాస్ చేస్తే అందాక మీకు వచ్చేదాకా కూడా ఈ రావణపేటలో స్కూల్ నేను బాధ్యత తీసుకుంటాను. మీకు మీరందరూ కూడా ఇదివరకు ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. అలాగే పిల్లలకు కూడా ఇబ్బంది పడకుండా పిల్లలకు ఏం కావాలనేది అవన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. కొంచెం టైం పడుతుంది. మీరు అన్నీ చెప్పినవి అన్నీ కరెక్టే, కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుందండి. మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. బాత్రూమ్లు కడగాలని, లేకపోతే బ్రాందీ షాపులు కూడా కాపలాలు పెట్టి చేసింది ఆ ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం మాత్రం అలా చేయదు. మిమ్మల్ని అందరినీ గౌరవప్రదంగా చూసుకొని పిల్లలకి ఏం కావాలి, ఏం చేయాలనేది అన్నీ ఏర్పాట్లు చేస్తారు. మరి మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసే నాయకులు. మేమంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి లేదా పిల్లల్ని ఇబ్బంది పెట్టే రకం కాదు మేము. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా, మీరు తల్లిదండ్రులు కూడా మీరు ఇబ్బంది పడినా కానీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించండి. ఆడ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు లోకల్గా మనం చూస్తున్నాం, ఎంతోమంది పెద్దోడు ఇదివరకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డవాడు చాలామంది పిల్లలు ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను వాటిగా వెళ్తున్నారు. మన ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు. అలాగా వాళ్ళ కుటుంబాలు ఎంతో మార్పు వచ్చింది. అలాగే మీరు కూడా ఇప్పుడుండే మన పరిస్థితి మనం చేసుకునే పని కాకుండా ఆ పిల్లల్ని కష్టపడి చదివించండి. వాళ్ళు చదువుకున్నాక మంచి భవిష్యత్తు ఉంటుంది మీ కుటుంబాలుగా. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు కష్టమైన ఇబ్బంది పడిన గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, పుస్తకాలుగా బ్యాగులు అవన్నీ ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఉన్న విషయాల్లో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడిన ఆ పిల్లలకు సపోర్ట్ చేసి చదివించండి బాగాను. అది మా కోరిక. మాస్టర్ గురించి నాకు బాగా తెలుసు. భాస్కర మాస్టర్ చదువులో చెప్తూలో కూడా ఎక్కడ రాజీ పడ్డ అసలు పిల్లల్ని ఇంటికి వెళ్ళి కూడా రాలేని కూడా తీసుకొచ్చి చదివించి ఆయన విద్యా బుద్ధులు నేర్పిందో నాకు గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆయన్ని. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనూ ఇచ్చి కిట్స్ ఏంటి అదే బయట కొనుక్కుంటే చాలా రూపాయలు అవుతాయి. కానీ ప్రభుత్వం ఈ కిట్లన్నీ కూడా ప్రభుత్వం భరాయిస్తుంది. దీని మీద మీకు ఏమైనా ఉన్నది కావాలని ఉంటే పెద్దలో చెప్పారు కాబట్టి అవి మేము సమకూరుతాం అందరికీ. అత్తిలి డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న అందే సత్యనారాయణ అపార్ట్మెంట్ వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశం మురుగునీటితో నిండిపోయింది. దీంతో విపరీతమైన దుర్వాసన వస్తుందని స్థానికులు ఆందోళన చేశారు. రాత్రి సమయంలో దోమలతో కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారని ప్రజలు వాపోయారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో నాగేంద్ర నగర్ ఏరియాలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ అవగాహన కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్ ను క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి అనంతరం మాట్లాడుతూ దోమకాటు వ్యాధుల్లో భాగమైన మలేరియా, ఫైలేరియా వ్యాధులు ఎలిమినేషన్ దశకు చేరువలో ఉన్నాయని, 2030 సంవత్సరానికి ఈ వ్యాధులు ఎలిమినేషన్ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని, అందుకు అనుగుణంగా ఈ దోమల పుట్టుక స్తబ్దతగా ఉన్న నీటి నిల్వలు కారణమని, ప్రతిరోజు డ్రై డే పాటిస్తూ మలేరియాను వ్యాప్తి చేసే ఆడ ఎనాఫిలిస్ దోమ పుట్టుకను, డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే ఏడిస్ దోమ పుట్టుకను, మురుగునీటి నిల్వలపైన మడ్డాలు చల్లడం ద్వారా ఫైలేరియా వ్యాధిని వ్యాప్తి చేసే క్యూలాక్స్ దోమ పుట్టుకకు చెక్కు పెట్టాలని కోరారు.
ఈ నెల 20వ తేదీన తణుకు డిపో నుండి అరుణాచలం గిరి ప్రదర్శనకు వెళ్లిన బస్సు ఈ రోజు తిరిగి వచ్చినట్లు ఆర్టీసీ తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన బస్సులో శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, కంచి క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించిన ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన యాత్ర స్పెషల్ ఏర్పాటు చేసిన తణుకు డిపో మేనేజర్ ను యాత్రకు వెళ్లి వచ్చిన తణుకు అడ్వకేట్ కౌర్ వెంకటేశ్వరరావు, వేల్పూర్కి చెందిన గృహిణి అడ్డా సూర్యలక్ష్మి తదితరులు అభినందనలు తెలిపారు. డ్రైవర్లు కూడా చాలా బాధ్యతంగా సర్వీస్ అందించారని అన్నారు. ప్రతి పౌర్ణమికి అరుణాచలం బస్సు నడుపుతున్నట్లు భక్తుల నుండి విశేష ఆదరణ వస్తోందని, ఇప్పటి వరకు తణుకు పరిసర ప్రాంత భక్తులు చాలా మంది తణుకు డిపో బస్సుల్లో వెళ్లి గిరి ప్రదర్శన చేసుకున్నారని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. జూలై 19వ తేదీన బయలుదేరే అరుణాచల ప్రత్యేక బస్సుకు రిజర్వేషన్ సదుపాయం మొదలైందని, సూపర్ లగ్జరీకి 3,000 ఛార్జ్ అని, ఈ బస్సు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు తణుకు బస్టాండ్ నుండి బయలుదేరి 20వ తేదీ ఉదయం పంచభూత లింగాల్లో ఒకటైన కాళహస్తి వాయులింగ దర్శనం చేసుకుని మధ్యాహ్నం కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దర్శనానంతరం శ్రీపురంలోని స్వర్ణ దేవాలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పౌర్ణమి రోజు అరుణాచలం చేరుకుని గిరి ప్రదక్షిణ, పంచలింగ క్షేత్రాలయమైన అరుణాచల అగ్నిలింగ దర్శనం తర్వాత కంచి చేరుకుని దర్శనానంతరం 23వ తేదీ ఉదయం తణుకు చేరుకుంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు వినియోగించుకోవాలని, వివరాలకు 9848284384, రిజర్వేషన్ కొరకు 9440419144 నెంబర్లలో సంప్రదించాలని డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు. తణుకు పాతూరులో గల శ్రీ సంతోషి మాత ఆలయంలో 6వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో ఘనాపాటి హరిబాబు ఆధ్వర్యంలో పోయా హోమం నిర్వహించారు. అన్న సమాధాన కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆర్మిలికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి తమరాపు రమణమ్మ, అన్నం కుటుంబారావు, ఉదయలక్ష్మి, పద్మనాభం, పల్లపురావు, మద్దిలారపాడు, రామకృష్ణ, తమరాపు సత్యనారాయణ భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభాకర్ గారు మీరేనేమో సంజయ్ सकल मुखरंजनी ह्रीं ह्रीं श्रीं सर्वराजशंकरी सर्वसत्परशंकरी सर्वलोकशंकरी वेदः पारयिस्तवः औषधीरिति भवति सदायः पुरुषश्रेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठा అందరికీ నమస్కారం. మాత ఆశీస్సులతో అందరూ బాగున్నారు. ప్రసాదం పెట్టింది ఇలా కొంచెం వచ్చి కూర్చోండి.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.